ఎక్కిన కాంచెల్లి దిగేదాకా ఇవే మాటలు వినిపిస్తాయి. ఒకళ్ళు ఓంగలే ఇంకొకళ్ళు వస్తూనే ఉంటారు. రైలు దిగే వరకు మన మెదట్లో ఆ మాటలే తిరుగుతుంటాయి. రైలనే కాదు, తెలంగాణలో కూడా అసొంటిదే ఒక కథ నడుస్తున్నది. దాని మీద గమ్మతి ముచ్చటైంది. రేవంత్ సారు కుర్చీలు ఎక్కినాక 3 నెలల సంది ఓ ముచ్చట చెప్పుడు మొదలుపెట్టిండు. మేం 3 నెలలకే 30,000 కొలువులు ఇచ్చినామని ఈడికి 30 సార్ల కంటే ఎక్కువనే చెప్పుకున్నాడు. ఎంపీ ఓట్లప్పుడు అదే ముచ్చట, బయట ఏదైనా మీటింగ్ పెట్టినా అదే ముచ్చట, ఏడికి పోయినా అదే కథ నడుస్తున్నది. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు, నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా నేను అడుగుతున్న మిత్రులారా. ఇక దీని మీద ఇవాళ అసెంబ్లీలో జబర్దస్త్ ముచ్చట చెప్పిండు కారు పార్టీ కేటీఆర్ సారు. ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్న ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. వారేవ్వా, ఏం లాజిక్ దొరకబట్టిండు సారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎన్ని కొలువులు ఇచ్చిండ్రు అనేది ఇద్దరు కలిసి కొలువులకు చదివేటోళ్ళ కాడికే పోయి అడుగుతారట. వాళ్ళు ఇచ్చిన మనుడు, వీళ్ళు ఇయ్యలేదనుడు, ఈ పంచాదంతా ఎందుకు చెప్పుండ్రి? అందరు కలిసి చదువుకునేటోళ్ళ తానికి గా అశోక్ నగర్ కో దిల్సుఖ్ నగర్ కో పోతే వాళ్ళే చెప్తారు. అట్లనే పింఛన్లు, 1వ తారీఖు నాడే జీతాలు, పంచాయత్ ఆఫీసులకు పైసలు, రైతుల లోన్ల మాఫీ, రైతు భరోసా గురించి కూడా పబ్లిక్ దగ్గరికే పోయి అరుచుకోండి సార్లు. మేం మస్తుగా పైసలు ఇస్తున్నామని సర్కారోళ్ళు చెప్పి ఏమి ఇస్తలేరని కారు పాటోళ్ళు, పూ పాటోళ్ళు లొల్లి చేసి అంతా టీవీలో చూపించడానికి తప్పితే దేనికి అక్కరొస్తలేదు. అందరూ కలిసి జనాల తానికి పోతే అసలు ముచ్చటేందో బయటపడుతుంది. 7 నెలల్లో చేసిందేంది, 10 ఏళ్లలో అయ్యిందేందో కూడా వాళ్ళే చెప్తారు కదా. అసెంబ్లీలో సర్కార్ వాళ్ళు మాట్లాడు, అపోజిషన్ వాళ్ళ మైకులు కత్తిరించడు నడుస్తున్నది. అందరూ పోయి జనాల ముంగట కూర్చుంటే అదేం ఉండదు కదా. నీళ్ళేందో పాలేందో అక్కడనే బయటపడుతుంది.